ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీరు చూస్తూ ఉంటే తన అన్నని ఏదో ఒక కేసులో లోపలేస్తే బాగుండు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తే బాగుండు, అప్పుడు వైసీపీ నాయకులంతా జగన్ను వదిలేసి నాతో వస్తే నేను కూడా ఈ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి అవుతే బాగుండు అన్నట్టుగా ఆమె వ్యవహార శైలి ఉన్నట్టుగా ఉంది. షర్మిల అంటున్నారు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డికి అసలు క్రెడిబిలిటీనే లేదు, అందుకే విజయసాయిరెడ్డితో పాటు చాలామంది నాయకులంతా వెళ్ళిపోతున్నారని మాట్లాడారు. యాదృచ్ఛికంగా నిన్న ఆమె శుక్రవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. కానీ నిన్ననే గతంలో ఇదే రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా చేసిన శైలజానాథ్ మాజీ మంత్రి షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిలకు క్రెడిబిలిటీ లేదు అని మాజీ పీసీసీ అధ్యక్షుడు కూడా నమ్మేసినట్టే అని అనుకోవచ్చా? నిజానికి షర్మిల మీద కాంగ్రెస్ పార్టీలోనే చాలా అసంతృప్తి ఉంది. ఈమె పీసీసీ అధ్యక్షురాలు అనే పదవిని కేవలం తన స్టేచర్ కోసం వాడుకుంటున్నారే కానీ పార్టీని బలోపేతం చేయడానికి ఏమాత్రం వాడుకోవడం లేదు. ఈ పదవిని అడ్డు పెట్టుకొని తన అన్నతో ఆస్తుల వివాదాన్ని బాగా పెద్ద చేసుకుంటున్నారే తప్పించి పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు అన్న అసంతృప్తి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉంది. అది కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడిన షర్మిల ఇటీవల విజయసాయిరెడ్డి తన ఇంటికి వచ్చి తనతో సుదీర్ఘంగా మాట్లాడిన మాట వాస్తవమేనని చెప్పారు. చాలా అంశాలపైన మాట్లాడుకున్నాం, కానీ వాటన్నింటినీ తాను బయట పెట్టలేను, కానీ తన బిడ్డలకు తనకు సంబంధించిన అంశం కాబట్టి అంటూ ఆస్తులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. గతంలో తనకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన ప్రస్తావన కూడా మా మధ్య భేటీలో వచ్చింది. విజయసాయిరెడ్డి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేయడంతో గత్యంతరం లేకే అబద్ధాలతో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అని తనకు వివరణ ఇచ్చారని వైఎస్ షర్మిల చెప్తున్నారు. విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసిన రోజు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన. ఆ సందర్భంగా మీరన్నీ చెబుతున్నవి సత్యాలే అని మేము ఎలా నమ్మాలి అని 1కి 10 సార్లు పదే మీడియా సమావేశంలో విలేకరులు ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటి? నా రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పలేదు, అబద్ధాలతో రాజకీయం చేయలేదు అంటూ పదే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి మరీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మరి ఈరోజు షర్మిల మీడియా ముందుకు వచ్చేసి విజయసాయిరెడ్డి నన్ను కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబితేనే ఒత్తిడి చేస్తేనే గత్యంతరం లేక నేను అబద్ధాలతో మీకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టాను అని చెప్పారు అని వైఎస్ షర్మిల చెప్తున్నారు. అంటే వెంకటేశ్వర స్వామి మీద ఢిల్లీలో ప్రమాణం చేసి నేను ఇప్పటివరకు ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు అని చెప్పిన విజయసాయిరెడ్డి మాటల్ని నమ్మాలా, లేకుంటే విజయసాయిరెడ్డి స్వయంగా నన్ను కలిసి మా ఇంట్లో కలిసి గత్యంతరం లేక మీకు వ్యతిరేకంగా అబద్ధాలతో అసత్యాలతో ప్రెస్ మీట్ పెట్టానమ్మా ఏమీ అనుకోవద్దని చెప్పారు అన్న మాటల్ని నమ్మాలా? విజయసాయిరెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. విజయసాయిరెడ్డి షర్మిల చెప్తున్నది నిజమా, లేకుంటే ఢిల్లీలో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి మీరు చెప్పిన మాటలు నిజమా? షర్మిల మరో అంశాన్ని కూడా చెప్పారు. తన సొంత చెల్లెలు పిల్లలైన సొంత మేనకోడలు మేనల్లుడికి సంబంధించిన ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి కొట్టేయాలని కుట్ర చేశారు అని కూడా వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గతంలో కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు వైఎస్ షర్మిలనే ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోనే సమాధానం ఉంది. నిజంగానే షర్మిల పిల్లలకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి, లేకుంటే వైఎస్ షర్మిలనే తన అహంకారంతో ఇగోతో సొంత పిల్లలకు అన్యాయం చేసిందా అన్నది ఆమె రాసిన లేఖలోనే ఒక పేరాను చదివితే అర్థమవుతుంది. ఆమె రాసిన ఒక లేఖలోనే ఒక పేర, ఆంధ్ర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక ఆ ఓటమికి నేను కారణమని వాళ్ళు బలంగా నమ్మారు, కాబట్టి మాకు విరోధం వద్దని సెటిల్ చేసుకుందామని బంధువులను నా దగ్గరకు పంపించడం జరిగింది. మాకు విరోధం వద్దు అంటూనే సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక కండిషన్ పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతీ గారి మీద, అవినాష్ గారి మీద వ్యతిరేకంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడకూడదనేది ఆ కండిషన్ సారాంశం. ఆ కండిషన్ నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నాకు సమ్మతం అనిపించలేదు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నేను ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోలేదు కాబట్టి సెటిల్మెంట్ జరగలేదు. అంటే ఆస్తుల పంపకానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. అది 100 కోట్ల 1000 కోట్ల భారీ ఆస్తులు. అయితే ఈ రాష్ట్రంలో సామాన్యులు కూడా జనరల్గా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో అనేక మంది అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరూ ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్నలు తమ చెల్లెలకు అక్కలకి ఆస్తులు ఇలా సమానంగా పంచిపెడుతూ ఉన్నారు? చట్టం ప్రకారం పంచాల్సిందే. ఎవరో పంచలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పంచాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పడం లేదు. కానీ ఈమె తన లేఖలో చెప్పిన అంశం బట్టే
జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పంచేందుకైతే ఎన్నికల తర్వాత ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినప్పుడు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు అప్పగిస్తున్నప్పుడు వాళ్ళు పెట్టిన అది కండిషన్ కాదు, విజ్ఞప్తే. అది చాలా చిన్నది. మేము రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ జీవితంలో ఉన్నాం, ఒక పార్టీ నడుపుకుంటున్నాం. మీరు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడేలాగా మమ్మల్ని క్రిమినల్స్ అన్నట్టుగా ప్రచారం చేయొద్దమ్మా, అదొక్కటి ప్రచారం చేయొద్దు అని ఒక చిన్న విజ్ఞప్తి చేస్తే షర్మిల నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నేను ఒప్పుకోలేదని ఆమె లేఖలో చెప్తున్నారు. వేల కోట్ల ఆస్తులు ఇచ్చేందుకు అన్న ముందుకు వస్తే అందుకు ప్రతిఫలంగా నన్ను దూషించొద్దమ్మా, నన్ను నా భార్యని అని ఒక విజ్ఞప్తి చేస్తే దానికి కూడా సానుకూలంగా స్పందించలేకపోవడం అన్నది షర్మిల అహంకారం కాదా? ఆమె ఈగో కాదా? మొత్తం నేను ఒప్పుకోకపోవడం వల్లే, ఆ కండిషన్కి ఒప్పుకోకపోవడం వల్లే ఆస్తుల పంపకం జరగలేదని చెప్పారు. అంటే వైఎస్ షర్మిల తన ఈగోతో, అహంకారంతో తన పిల్లలకు అన్యాయం చేసినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా అనుకుంటారు. ఇంత చిన్న ఫేవర్ అడిగితే మమ్మల్ని గబ్బు పట్టించే మాటలు మాట్లాడద్దు, బజారుకి ఇడ్చొద్దండి అని ఒక్క విజ్ఞప్తి చేస్తే దానికి కూడా ఒప్పుకొని ఇలాంటి చెల్లి కోసం నేను వేల కోట్ల ఆస్తులు ఎందుకు పంచాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉండవచ్చు. ఇప్పుడు నిజంగానే ఆస్తుల మీద హక్కులు ఉంటే కోర్టుకు వెళ్ళి ఇప్పుడు షర్మిల పోరాటం చేయాలి. యాక్చువల్లీ ఏంటి, ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి పేరు మీదే ఉన్నాయి. ఆయనే జైలుకి వెళ్ళారు పాపం. షర్మిల వెళ్ళలేదు, ఇంకెవరు వెళ్ళలేదు, ఆయనే వెళ్ళారు. కానీ ఆ ఆస్తుల్లో సగం పంచేందుకు కూడా ముందుకు వస్తే చిన్నగా మమ్మల్ని బజారు పాలు చేయొద్దమ్మా, లేనిపోయిన ఆరోపణలు వేసని ఒక విజ్ఞప్తి చేస్తే నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం అని ఈమె అన్నారు అంటే నిజంగానే షర్మిల గారిది ఇగోనే కదా, అహంకారమే కదా. అందుకారణంగానే కదా ఇప్పుడు ఆమె కుమార్తెకి ఆస్తుల్లో ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు సరే అని ఒప్పుకొని ఉంటే ఏమయ్యేది? సరే, వృత్తి ధర్మం అని కూడా మాట్లాడారు వైఎస్ షర్మిల. నిజంగానే ఆమె తన వృత్తి ధర్మాన్నైనా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 8 నెలలు అయింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఏమేం జరుగుతున్నాయో, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో, ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయో రోజు పత్రికల్లో, మీడియాలో వస్తూనే ఉన్నారు. కానీ దాని మీద స్పందించారు ఆమె. ఇప్పటికీ కూడా 8 నెలల క్రితం ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన పాలనలోని అభ్యంతరాల గురించే మాట్లాడతారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి, లిక్కర్ స్కామ్ చేశారు, సిద్ధం సభలకు 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఇవి మాట్లాడుతున్నారే కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి మాట్లాడతారేమంటే ఒక్క మాట మాట్లాడడం లేదు. ఇది వృత్తి ధర్మమా? అధికార పక్షాన్ని ప్రశ్నించడం మానేసి ఓడిపోయిన ప్రతిపక్షం మీద బండలేయడం వృత్తి ధర్మమా? ఈ మధ్య కూడా ఎప్పుడన్నా ఇక ప్రశ్నించాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అసలు ప్రశ్నించుకుంటే బాగుండదు అని ఎప్పుడన్నా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే 10 రాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద వేసి ఆ తర్వాత కరెక్ట్గా కొలతలతో మరో 10 రాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తూ ఉన్నారు. ఇది ప్రతిపక్షము, ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఒక రాష్ట్ర అధ్యక్షురాలు పాటించాల్సిన వృత్తి ధర్మమేనా? వైఎస్ఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారో అదే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అని కూడా ఈమె ఆరోపించారు. ఆ అక్రమ సంబంధాలకి ఏమీ ఎవిడెన్స్ ఉండవు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిలో ఉన్నారు. బీజేపీ కూటమిలో కాంగ్రెస్కు బీజేపీకి పడదన్నది దేశమంతా తెలుసు. మరి లోక్సభ ఎన్నికల్లో మొన్న ఏం చేశారు? కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తే అక్కడ ఒక డమ్మీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ పెట్టి, మంచి కుటుంబానికి చెందిన అభ్యర్థి అయినా సరే చాలా చోట్ల దాన్ని పూర్తిగా ప్రచారం కూడా చేయనివ్వకుండా ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ వైఎస్ షర్మిలకు వేయించేందుకు ప్రయత్నాలు జరగలేదా? మరి ఇదేమి సంబంధం అంటారు? ఒక బీజేపీతో ఒకవైపు ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల హోదాలో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిలకు క్రాస్ ఓటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారంటే మరి దాన్ని ఏం సంబంధం అనాలి? ఇది నిజం కాదా? కడప జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు లోక్సభ ఎన్నికల్లో వైఎస్ షర్మిలాని గెలిపించేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీలైనంత సాయం చేశారు అని. అది నిజం కాదా? మరి దాన్ని ఏం సంబంధం అనాలి? పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి చెప్పారు, వైఎస్ షర్మిల ఎయిర్పోర్ట్లో ఒకసారి తనకు ఎదురుపడిన వ్యక్తులతో చంద్రబాబు నాయుడు నన్ను ఇంకా పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదు, పూర్తి స్థాయిలో వాడుకుంటే ఇంకోలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఆమె ఎవరికి చెప్పారు, వాళ్ళు ఎవరు అన్నది కూడా నేను చెప్పడానికి కావాలంటే సిద్ధం, అది అబద్ధమని చెప్పమనండి వైఎస్ షర్మిలాని అని సవాల్ చేశారు. అక్కడ నుండి సౌండ్ లేదు. మరి ఇది వృత్తి ధర్మమా? ఒక పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల సతీష్ రెడ్డి చెప్తున్నట్టు సరిగా వాడుకోవడం లేదు రాజకీయంగా అని చెప్పారు అంటే దాన్ని ఏ సంబంధం అనాలి? ఇంకా మళ్ళీ వీళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయని చెప్పచ్చా? మరి ఆ మాట ఏదో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పమనండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని చెప్పమనండి. చెప్పరు, వాళ్ళు చెప్పరు, షర్మిల చెప్తారు. అంటే కన్వీనియంట్గా ఎవరికి ఇబ్బంది లేని ఆరోపణ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీదకి అన్ని దిక్కుల నుండి ప్రయోగించడం.
జగన్మోహన్ రెడ్డి స్థానంలోనికి నేను వస్తే బాగుండు అని షర్మిల అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ ఆమె మర్చిపోతున్నది ఏంటి అంటే, ఒకవైపు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకే లీకులు ఇస్తూ కథనాలు రాయించుకుంటూ ప్రమోషన్ చేయించుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్థానంలోనికి రావడం అన్నది అసాధ్యం. జగన్మోహన్ రెడ్డికి ఆ స్థానం ఎలా దక్కింది? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా రాజకీయంగా అన్ని విధాలుగా నిలబడే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డే. కాబట్టి యువతల వర్గాలన్నీ కన్సాలిడేట్ అయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నాయి. మీరు ఒకవైపు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉంటూ మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి స్థానం కావాలి అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమన్నా వస్తారేమో, కానీ వైసీపీ నుంచి కావచ్చు, పాత కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, ఎప్పటికీ మీతో రారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పంచేందుకు ముందుకు వస్తే వాళ్ళు చేసిన చిన్న విజ్ఞప్తిని అంగీకరించకుండా నేను మిమ్మల్ని తిడుతూనే ఉంటారు, మీరు మాత్రం నాకు 1000 కోట్ల ఆస్తులు ఇచ్చేయాలి అన్న మీ వైఖరి కారణంగానే ఈరోజు మీ పిల్లలకు ఆస్తుల వివాదం ఈ రచ్చలోకి పడిపోయింది. దాంతోపాటు పీసీసీ అధ్యక్ష పదవిని ఓడిపోయిన ఒక పార్టీ మీద ప్రయోగిస్తూ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే దాన్ని వాడుతూ వృత్తి ధర్మాన్ని కూడా మీరు సరిగా నిర్వహించడం లేదు.